అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విష ప్రయోగానికి గురైన సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందింది. విశాఖలోని సిద్ధార్థ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున చనిపోయింది. శారదానగర్లో నివాసముంటూ రత్నమాధురిపై విష ప్రయోగం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి అమ్మాజీ. సహా ఉద్యోగి వాసిరెడ్డి శేఖర్ విష ప్రయోగానికి పాల్పడినట్లు అమ్మాజీ ఆరోపిస్తుంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నర్సీపట్నం పోలీసులు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విష ప్రయోగానికి గురైన సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందింది. విశాఖలోని సిద్ధార్థ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున చనిపోయింది. శారదానగర్లో నివాసముంటున్న రత్నమాధురిపై విష ప్రయోగం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి అమ్మాజీ. సహా ఉద్యోగి వాసిరెడ్డి శేఖర్ విష ప్రయోగానికి పాల్పడినట్లు అమ్మాజీ ఆరోపిస్తుంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నర్సీపట్నం పోలీసులు.